అలాగే అన్నయ్య. మీ మాట కంటే మాకేదీ ఎక్కువ కాదు. నువ్వన్నట్టే పెళ్లికి ముందు పిల్లల మధ్య చనువు పెరగాలి అంటే అసలు ఇలాంటి పండగలకు ఒక చోట చేరి కలిసిమెలిసి ఉండడమే కరెక్ట్. సేల్ గురించి చెప్పండి. మర్చిపోయానమ్మా, వచ్చేటప్పుడు మీతో పాటు ఆ శైలజను కూడా తీసుకురండి. అబ్బా, పెళ్లికి పోతా పిల్లిని చంకన పెట్టుకున్నట్టు మన మధ్యలో అదెందుకన్నయ్యా? థ్యాంక్ యూ మినిస్టర్ గారు, మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. మీ అందరికి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మినిస్టర్ వరప్రసాద్ గారికి, మినిస్టర్ వరప్రసాద్ గారికి. ఏ నక్షత్ర, ఈరోజు భోగి పండగ, త్వరగా స్నానం చేద్దుగానిలే. ప్లీజ్ మమ్మీ, నిద్ర వస్తుంది, కొద్దిసేపు పడుకోనివ్వు. అరే ప్లీజ్ మమ్మీ. మొత్తానికి మా రూట్లోకి వచ్చావు. గుడ్. నా నుదుట నా దేవుడు అలా రాశాడు కాబట్టి వచ్చాను. చనిపోయే ముందు ఈ సంక్రాంతి సంబరాలు సాంప్రదాయంగా చేసి చచ్చిపోతాను. నా కాతృప్తైనా మిగులుతుంది.
తలస్నానం చెయ్యను మమ్మీ, నాకు తలనొప్పిగా ఉంది. నా బంగారం కదూ, అలా భోగి మంటల్లో కాగిన నీళ్లతో స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుందంటారు. ఆ వాటర్ కి అంత పవర్ ఉందా మమ్మీ? ఉంటుందమ్మా. ఎందుకంటే మనలో ఉండే కామ క్రోధ మోహ లోభ మదమత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు భోగి మంటలో ఆహుతైపోతాయి. అలాంటి మంట మీద కాగిన నీళ్లకి అంత పవర్ ఉంటుంది. అయితే నాకు ఎక్కువ నీళ్లు పోయి మమ్మీ. పాపకు వ్యాధి 2వ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తల స్నానం గాని తల మీద నీళ్లు పడకుండా జాగ్రత్త పడండి. లేదంటే పాప ముందే చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే పద పోసుకుందాం. పద 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 పద. ఉషా, గౌరికి తలస్నానం చేయించొద్దు. అదేంటత్తయ్య, భోగి రోజున తలకు స్నానం చేయించడం మన సంప్రదాయం కదా. నువ్వు పదమ్మా. అత్తయ్య, అమ్మా, ఏంటమ్మా చిన్నపిల్లల ఈ అల్లరేంటి? అల్లరి చేస్తుంది నేను కాదు, మీ అల్లుడే. అరే, స్నానం చేయమంటే చిన్న పిల్లలు తెగ మారం చేస్తాడే. అల్లుడు, ఈ రోజు భోగి స్నానం చేయకుండా ఉండకూడదు. అయ్యో మావయ్య, నేను స్నానం చేయనని చెప్పట్లేదు. ఈ రాక్షసి చేయిస్తానంటే వద్దు అంటాను, అంతే. ఎలా చేస్తాడు నానా? ఒంటికి నువ్వుల నూనె నలుగు పెట్టుకునే కదా ఆ తర్వాత స్నానం చేయాలి. ఆ, అవునవును. అది తనకు తను ఎలా చేసుకోగలడు? నువ్వే అడుగు. అవును, నీకు నువ్వు ఎలా చేసుకోగలవయ్యా? నేను హారికతో చేయించుకుంటాను. ఆహాహాహా. నేను చెల్లితో చేయించుకుంటాను, తల్లితో చేయించుకుంటాను అంటే ఇక్కడ కుదరదు. బావకి మరదలు చేయించాలి. ఇది ఈ ఊరి ఆచారం. ఆచారమా? మ్మ్. చెప్పు నాన్నా, నువ్వే చెప్పు. ఆ, ఆచారం బాబు. మ్మ్. అలా చేయించుకోపోతే అపచారం కూడా. హారిక, నువ్వు వీడియో బాగా తీ. రేపు పెళ్ళైన తర్వాత మా బావని బ్లాక్ మెయిల్ చేయడానికి నాకు కావాలి, సరేనా? అయ్యో, చెక్కులు కిందలే. ఇక్కడ ఇక్కడ మహాలక్ష్మి, అక్కడ. మహాలక్ష్మి. నువ్వేం వర్రీ అవ్వకు బేబీ, నేను చూసుకుంటాను కదా. అమ్మగారు, భోగిమంట నుంచి వేడి నీళ్ళు తీసుకొచ్చి బాత్రూంలో పెట్టానమ్మా. సరే, నువ్వు వెళ్ళు. ఏయ్, ఎక్కడికి వెళుతున్నావే? భోగి స్నానం చేయడానికి. నువ్వీరోజు స్నానం చెయ్యొద్దు. ఏ, ఎందుకు ఎందుకు చేయొద్దు? పండగ కదా. పండగ మాకు, సత్యదానివి నీకాదే పండగ. పో. ఇదిగో చూడు, ఎవరన్నా అడిగితే స్నానం చేశానని చెప్పు, లేదంటే తెలుసు కదా. ఓవే. దాన్ని స్నానం చేయొద్దు అంటున్నావు ఎందుకమ్మా? పోసి పిచ్చి మొద్దు, ఈరోజు భోగి స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందే. అర్థమైంది, దాని ఆయుష్ తగ్గాలని ఈ ప్లాన్ చేసావన్నమాట. నువ్వు సూపర్ మమ్మీ. చనిపోయే ముందు మనస్ఫూర్తిగా పండుగ చేసుకొని చనిపోయే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది. నేను సీఎం అవ్వాలంటే నిన్ను పెళ్లి చేసుకోవాలి. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు భోగి స్నానం చేసి నిండు నూరేళ్లు బ్రతకాలి. భోగి మంటల దగ్గర నుంచి వేడినీళ్లు తెచ్చాను. ఇంకా భోగి స్నానం చేయలేదేంటమ్మా? ఎందుకు చేయలేదు? భోగి స్నానం చేసింది. చేసావు కదా, చెప్పమ్మా. చేశాను. చేసావా? నిజం చెప్పు. ఎవరు పిండి పోసింది? పిండి ఎవరు పోశారు, ఎందుకు పోశారు అనే తర్వాత ఆలోచించొచ్చునా? అమ్మా శైలు, బాత్రూంలో భోగి మంటల నుంచి తీసుకొచ్చిన వేడినీళ్లున్నాయి,
వెళ్ళి తలంటి స్నానం చేయిపోమ్మా. థ్యాంక్ గాడ్, నా శైలుకి ఆయుష్ పెరుగుతోంది. ఎస్. ఇన్సేపు ఎక్కడికి వెళ్ళావే? వీడియో తీ, వెళ్ళు. భగవంతుడా, నా కూతురికి ఆనందం కలకాలం ఉండేలా చూడు స్వామి. హర హర మహాదేవ, శంభో శంకర. మనం భగవంతుణ్ణి ఎన్నో కోరికలు కోరుతాం, కానీ ఆ దేవుడు మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. మనకేం జరగాలో అదే జరుగుతుంది. హర హర మహాదేవ, శంభో శంకర. అమ్మా, జంగం దేవుడు వచ్చినట్టున్నాడు, స్వయం పాకం ఇచ్చిరమ్మా. బావకి తల తూర్చిన తర్వాత వెళ్తాను నాన్న. లేదమ్మా, వాళ్ళని అలా నుంచోబెట్టకూడదు. రామ్మా, రా. వెళ్ళరా. శంభో శంకర, భవతీ భిక్షాందేహి. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ. జంగందేవర దీవిస్తే అక్షరాల మంచి జరుగుతుందని పెద్దలంటారు. జంగందేవర చేత దీర్ఘాయుష్మాన్ భవ అని గౌరీని దీవిస్తే ఆ మాట ఫలించి గౌరీ జబ్బు నుంచి బయటపడుతుంది. జంగందేవరా, మమ్మల్ని ఆశీర్వదించండి. గౌరీ, కాళ్ళకి నమస్కరించు. ఆగమ్మా, ఈ ఇంట్లో త్వరలో ఒక అశుభం జరగబోతోంది. జాగ్రత్తగా ఉండండి. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. శంభో శంకర, కైలాసవాస, వీరభద్రేశ్వర. హర హర మహాదేవ. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. దీర్ఘ సుమంగళిగా పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లు తల్లి. హర హర మహాదేవ, శంభో శంకర, కైలాసవాస. ఏంటమ్మా, పండగ రోజు ఈ కన్నీళ్ళేంటి? తప్పమ్మా, ఏడవకూడదు. ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. జంగం దేవుడి వాక్ అంటే ఆ శివుడి వాక్ అంటారు. దేవుడి లాంటి భర్త, పార్వతీ పరమేశ్వరుని లాంటి మీ ఆశీస్సులకు తోడు ఇప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు కూడా నాకు అందాయి. ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి? హరిలో రంగ హరి, 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 హరిలో రంగ హరి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నక్షత్ర ఆగో. పద్ధతి ప్రకారం కాబోయే కోడలతో ముందు వేయించాలి కదా చెల్లెమ్మా. అమ్మా శైలు, కృష్ణార్పణం. ఇద్దరు కలిసి హరిదాస్ గారి ఆశీర్వాదం తీసుకోండి.
నా కొడుకు కాబోయే కోడలు హరిదాస్ గారు ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. హరిలో రంగ హరి, 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 హరి, హరిలో రంగ హరి, హరి, హరిలో రంగ హరి, హరి, హరిలో రంగ హరి, హరి, హరిలో రంగ హరి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. హరిలో రంగ హరి, హరి, హరిలో రంగ హరి, హరి, హరిలో రంగ హరి. బావా రా పట్టుకో. చెయ్యి అడ్డు పెట్టమ్మా. చాటలు ఇచ్చేయమ్మా. కృష్ణార్పణం. హరిదాస్ గారికి దండ పెట్టుకుంటే చాలా మంచిదంట బావా. రా రా బావా రా. చిలకా గోరింకల్లా చిరకాలం వర్ధిల్లండి. హరిలో రంగ హరి, హరి, హరిలో రంగ హరి, హరి, హరిలో రంగ హరి, హరి. అదేంటి నాన్న శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించలేదు? అమ్మా, కళ్యాణం అయితేనే కదమ్మా చిలక గోరింకల్లా కలిసి ఉండేది. దీని అర్థం అదే. అంతేనంటావా? అంతే. ఊరికే అనుమానం పెట్టుకో మాకు. ఇదిగో ఊళ్ళో బుడ్రాయి దగ్గర భోగి మంటలు వేశారు. ఊరి జనాలంతా అక్కడే ఉన్నారు. త్వరగా వెళ్దాం పదండి. రా బావా. రండి. మహాలక్ష్మి త్వరగా రామ్మా, టైం అవుతుంది. బావా వాట్ ఇస్ దిస్? పిడికల దండ బావా. స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన పిడికల దండ. పేడతో చేసిన పిడకలా? అయ్యో ఆ దండ తీయకూడదు. బావ మెడలో మరదలు ఇలా పిడికల దండ వేసి ఊరేగింపుగా వెళ్లి ఊరి మధ్యలో ఉన్న భోగి మంటల్లో ఈ దండని పడేసి రావాలి. ఇది పండగ పద్ధతుల్లో ఒకటి. చెప్పవేంటి నాన్న? అవునల్లుడు, నువ్వే కాదు ఈ ఊరికొచ్చిన కొత్తళ్ళందరికీ ఇలాగే చేస్తారు. అత్తయ్య మీరైనా చెప్పండి. పోనీలేమ్మా, చేత్తో పట్టుకుని తీసుకెళ్తాళ్లే.